నమస్కారం 2020 న్యూస్ కి స్వాగతం నేను రాజు నమస్కారం నేను లక్ష్మి పులివెందులలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విన్ అయింది దాదాపు 6052 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు ఈ ఎన్నికలో టీడీపీకి 6735 ఓట్లు వచ్చాయి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 మాత్రమే వచ్చాయి దీంతో వైసీపీ డిపాజిట్ కోల్పోయింది ఈ స్థానంలో మొత్తం 10601 ఓట్లు ఉండగా 7814 ఓట్లు పోలయ్యాయి సొంత ఇలాఖాలో వైసీపీ ఓటమి జగన్ కు షాక్ అని చెప్పొచ్చు 30 ఏళ్ల తర్వాత పులివెందుల జెడ్పీ పీఠం టీడీపీ వశమైంది 2016 కంటే ముందు 5 సార్లు వైఎస్ ఫ్యామిలీ నిలబెట్టిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు ఇక 2016 జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామినేషన్ తర్వాత వైసీపీలో చేరారు అయితే బ్యాలెట్ పేపర్లో సైకిల్ గుర్తు ఉండడంతో దానికి 2500 ఓట్లు పడడం గమనార్హం అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది ఇవాల్టి ఉదయం రిపోర్ట్ ప్రకారం ఉత్తర ఏపీ దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య పరిసర ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం పడింది ముఖ్యంగా విజయవాడ గుంటూరు నగరాల్లో పలు ప్రాంతాలు చెరువులను తలపించాయి రోడ్లపై 2-3 అడుగుల ఎత్తుకు పైగా నీరు ప్రవహించింది గుంటూరు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది అయితే మరో 4 రోజులు ఏపీలో వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ పేర్కొంది భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు బాపట్ల పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరాంధ్ర సహా ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది ఇదే పరిస్థితి మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయం ఇప్పటికే నిండిపోయింది అధికారులు గేట్లను ఎత్తివేశారు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అటు నాగార్జున సాగర్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీపై పడింది ఇంట్లో భారీగా ఉంటోంది దీంతో ప్రకాశం బ్యారేజీకి చెందిన మొత్తం 70 గేట్లను ఎత్తివేశారు అధికారులు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన కొండపాక మహేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు భార్య 3 సంవత్సరాల కుమారుడు 5 నెలల కుమార్తె ఉన్నారు మహేష్ ప్రజ్వల యూత్ అసోసియేషన్ సభ్యుడు కాగా ప్రజ్వల యూత్ అసోసియేషన్ సభ్యులు మహేష్ చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మహేష్ కుటుంబానికి 65,000 ఆర్థిక సాయం అందించారు అందులో 50,000 రూపాయలను మహేష్ కుమార్తె పేరున పోస్టాఫీస్ లో ఫిక్స్ చేసి డిపాజిట్ చేసి 15,000 రూపాయలు కుటుంబ సభ్యులకు నగదుగా అందజేశారు కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రజ్వల యూత్ సభ్యులను స్థానికులు మెచ్చుకుంటున్నారు అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నూతగుంటపాలెం రిలయన్స్ బంకు వద్ద జాతీయ రహదారి పక్కన ఒక ప్రైవేట్ బస్సు బోల్తా పడింది ఒడిశా రాష్ట్రంలోని అడ్డుబంగి నుంచి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు వెళ్తున్న ఈ బస్సులో పిల్లలతో సహా 35 మంది ప్రయాణికులుండగా పలువురికి గాయాలయ్యాయి గాయపడిన వారిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు హైటెన్షన్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పక్కన బస్సు పడిన ఘటన భయాందోళన గురిచేసింది వర్షం కారణంగా రోడ్డుపై స్కిడ్ అవడంతో స్టీరింగ్ లాక్ అయి ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్తున్నారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాంభద్రపురం వద్ద ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది డెక్కన్ కంపెనీకి వెళ్లే రోడ్డుపై భారీ చెట్టు కూలడంతో ఒక వ్యక్తి మరణించారు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బలహీనపడిన గన్నేరు చెట్టు ఒక బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై నేరుగా పడింది ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దూళ్లపేట గ్రామానికి చెందిన తోట శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు శ్రీనివాసరావు డెక్కన్ ఫైన్ కెమికల్స్ కంపెనీలో ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు రేపు జరగనున్న 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ రత్న జేసీ అభిషేక్ కుమార్లతో కలిసి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పరిశీలించారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసి రైతు పక్షపాతిగా చంద్రబాబు నిలిచాడని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి అన్నారు రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు జమ కావడంతో మంత్రాలయం నియోజకవర్గంలోని 4 మండలాల రైతులతో కలిసి కర్నూలు జిల్లా పెదకడబూరులో 100 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు సుమారు 4 కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీ అనంతరం బస్టాండ్ సర్కిల్లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి వరి ధాన్యంతో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి అభిషేకం నిర్వహించారు
కర్నూలు పట్టణంలోని మాంటిసోరి విద్యాసంస్థల ఆధ్వర్యంలో విదేశీ వస్తువులను బహిష్కరించాలని ర్యాలీ నిర్వహించారు. స్వదేశీ జాగరణ స్వాతంత్రానికి పూర్వమే నిర్వహించారని, మునిపే జరిగిందని వారు తెలిపారు. భారతీయులుగా భారతీయ ఉత్పత్తులు వాడాలనే ముఖ్య ఉద్దేశంతో మన దేశం మన ఉత్పత్తులు అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. భారతీయులందరూ కలిసికట్టుగా మన ఉత్పత్తుల్ని వాడడం వల్ల మన దేశం మరింత ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ భావం పెంపొందించుకోవాలని హర్ ఘర్ తిరంగా ర్యాలీలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుండి వై జంక్షన్ వరకు సాగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి దేశభక్తిని చాటుతూ ర్యాలీ కొనసాగించారు. వై జంక్షన్ వద్ద మానవాహారంగా ఏర్పడి దేశభక్తి ఉట్టిపడేలా అందరి చేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో ప్రతి ఇంటా దేశభక్తి ఉట్టిపడేలా ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని అన్నారు. ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని అన్నారు. విజయవాడ బుడమేరు కాలువకు వరద ముంపు కాలువ అంచెల్లో నివసిస్తున్న వారి ఇళ్లకు పోటెత్తింది. ఎగువ ప్రాంతాల వరద నీరు బుడమేరుకు చేరుకుని నీటి ఉధృతి పెరిగే నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో కాలువ అంచెల్లో నివసిస్తున్న వారికి ముందస్తు చర్యగా బోట్లో ప్రయాణిస్తూ అప్రమత్తంగా ఉండాలని, పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని మైక్ ద్వారా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. పునరావాస కేంద్రాలు తదితర వసతులు ఏర్పాటు చేయడంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గత సంవత్సరం జరిగిన వరద ముప్పును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. కడప జిల్లా వయా మైదుకూరు అమరావతికి వెళ్లే 4 లైన్ రోడ్డు విస్తీర్ణ పనుల్లో భాగంగా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలో ఆర్ఎంబీ అధికారుల నిర్లక్ష్యంతో సంబంధించిన కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా 4 లైన్ విస్తరణ రోడ్డు పనులు చేపడుతున్నారు. పోరుమామిళ్ల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఆర్సీఎం కాంప్లెక్స్ కు సంబంధించిన స్థలాన్ని 4 లైన్ రోడ్డుకు అవసరాల నిమిత్తం 11 అడుగులు తీసుకోవాల్సి ఉంది. కానీ సంబంధించిన ఆర్ఎండ్బీ అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ ఏకంగా 29 అడుగుల స్థలాన్ని రోడ్డుకు తీసుకోవడంతో ఆర్సీఎం ఫాదర్ జాలా విజయభాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండల టీడీపీ కార్యాలయం ముందు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించి బాణాసంచాలు పేలుస్తూ పులివెందుల ఒంటిమెట్టలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,735 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించడం పట్ల మండల పార్టీ అధ్యక్షులు విశ్వనాథ నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రశాంత పాలనంటూ ప్రజల ఫీడ్బ్యాక్ ఇస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గత 40 రోజులలో 1.08 లక్షల మంది కార్యకర్తలు 1,20,00,000 ఇళ్లను సందర్శించారని, టెక్నాలజీని ఉపయోగించి జియో ట్యాగింగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఏడాది కాలంలో ప్రజలు పొందిన లబ్ధి, ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు తిరుపతి నగరంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేకే లేఅవుట్, పెద్దకాపు వీధి తదితర ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి వారి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 రోజుల పాటు దేశంలోని ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. 15 ఆగస్టు వేడుకలు దేశంలోని వాడవాడలా అత్యంత దేశభక్తితో కన్నుల పండుగ జరగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుతూ తమ ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లవారిపల్లె సమీపంలోని ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 77వ ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా మొదటి రోజు మూషిక వాహనంపై ఊరేగించారు. 2వ రోజు నంది వాహనంపై ప్రజలు పూరవీధుల్లో ఊరేగిస్తారు. 54 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గజమాలతో అలంకరిస్తారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పరిశీలించారు. చిత్తూరులో స్థానిక గాంధీ సర్కిల్ నుంచి నాగయ్య కళాక్షేత్రం వరకు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో, స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మరియు అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి రైల్వే స్టేషన్లో అధికారులు, ఉద్యోగులు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ ప్రధాన ముఖద్వారం నుంచి పాసిల్ కార్యాలయం వరకు, అక్కడి నుంచి ప్లాట్ఫామ్ 1 మీదుగా ఎస్ఎంఆర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, చిన్నరెడ్డప్ప, రమణారావు, జగన్మోహన్, ప్రసాద్, గౌస్ బాషా, యశ్వంత్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి రూరల్ మండలం తనపల్లి పంచాయతీ పద్మగిరి కొండపై ఉన్న శ్రీ దండాయుధపాణి స్వామి దేవాలయంలో ఆడికృతిక కామెడీ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు షణ్ముఖస్వామి వెల్లడించారు. శ్రీ దండాయుధపాణి ఆలయంలో ఈ నెల 16వ తేదీ ఆడికృతిక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఆలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు షణ్ముఖస్వామి మాట్లాడుతూ స్వామివారికి తిరుమంజనం, ఇవాళ ధ్వజారోహణం, రేపు భరణి అభిషేకం, పట్టు వస్త్రాల సమర్పణ, 16వ తేదీన ఆడికృతిక మహోత్సవం వైభవంగా జరుగుతాయని చెప్పారు. నగరంలోని ప్రతి ఇంటి నుండి తడి, పొడి, చెత్త వేర్వేరుగా సేకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను, పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. ఇవాళ ఉదయం నగరంలోని రామచంద్ర పుష్కరిణి, పట్నూలు వీధి, గిరిపురం, జ్యోతి థియేటర్ కూడలి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను, ప్రజా ఫిర్యాదులను కార్పొరేటర్ రేవతి అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే ఎస్వీయు తారక రామ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. గత 25 సంవత్సరాలుగా శ్రీవారి మెట్టు భక్తులను నమ్ముకుని చిరు వ్యాపారాలు చేసుకుంటున్న పేదలకు న్యాయం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి విజ్ఞప్తి చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని తిరుమలలోని ఆయన కార్యాలయంలో కందారపు మురళి కలిసి వినతిపత్రం సమర్పించారు. మరో వారం రోజుల్లో చిరు వ్యాపారాలు చేపట్టిన నిరసన దీక్షలు ఏడాది కాలానికి చేరుకుంటాయని ఆయనకు గుర్తు చేశారు. అధికారులను, టీటీడీ బోర్డు పెద్దలను పలుమార్లు కలిసి విన్నవించిన విషయాన్ని గుర్తు చేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశానికి డీసీసీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మిక్కిలి వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా హోలిగుంద మండలం వెనుకబడిన మండలమని, కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాలు సస్యశ్యామలంగా మారుతున్నాయని అన్నారు. ప్రధానమైన సమస్య హోలగుంద టు ఆదోని రోడ్డు మార్లముడికి దగ్గరున్న హగిరి బ్రిడ్జ్ మరమ్మత్తు కొరకు వందవాగిరి రోడ్, నాగరకర్వి రోడ్డు గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు జిల్లా హోళగొంద మండలం సమస్యలను జిల్లా కలెక్టర్ రంజాన్ బాషాకు మాజీ సర్పంచ్ రాజా పంపానగౌడ్ వినిపించారు. ఈ సందర్భంగా రాజా పంపానగౌడ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హోళగొంద టు మార్లముడికి రోడ్డు, హోళగొంద టు చిన్నహోట రోడ్డు వేసినందుకు కూటమి ప్రభుత్వానికి మరియు కలెక్టర్కి అభినందనలు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో తిరంగ యాత్ర నిర్వహించి స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మాగాంధీ విగ్రహ శుద్ధి చేసి నివాళులర్పించారు. భారత జాతిని ఏకం చేసే జాతీయ జెండాను ప్రతి పౌరుడు ఇంటిపైన ఎగిరే విధంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. హుజూరాబాద్లోని ప్రధాన వీధుల గుండా తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర్య సమర యోధుల విగ్రహాన్ని శుద్ధి చేసి నివాళులర్పించారు. గ్రేటర్ వరంగల్ పరిధి 3వ డివిజన్లో పైడిపల్లి శివార్లో నిర్మాణం చేపట్టిన 70 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అతి త్వరలోని అర్హులైన దివ్యాంగుల లబ్ధిదారులకు అందజేస్తామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి 3వ డివిజన్లోని పైడిపల్లిలో 72 పడకల గదుల సముదాయాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా నాగులంక గ్రామంలో స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకుంటూ బీజేపీ నాయకులు తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే అయోధ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి గన్నవరం మండలం నాగులంక గ్రామం నుండి సుమారు 40 మంది స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. నాగులంక గ్రామంలో అప్పుడు స్వాతంత్ర్య ఉద్యమంలో మా గ్రామం నుండి 42 మంది పాల్గొనడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం 3 రోడ్ జంక్షన్ లో సాయి తేజ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన జాతీయ పతాకాన్ని రూపొందించిన మహానుభావుడు పింగళి వెంకయ్యని అన్నారు. అలాగే జెండాలోని మధ్య భాగంలో అశోక చక్రాన్ని పెట్టాలని సూచించిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ త్రివర్ణ పతాకం మన స్వాతంత్ర్యం, ఐకమత్యం, త్యాగానికి ప్రతీక అని పేర్కొన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు గురజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు కడప జిల్లా రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాలో గత 50 సంవత్సరాలుగా వైఎస్ కుటుంబం సాగించిన అరాచకాలు, హింసకు 2024 ఎన్నికలతో తెరపడిందని ఆయన అన్నారు. 50 ఏళ్లుగా ప్రజాస్వామ్యాన్ని అణచివేసి రిగ్గింగ్ ద్వారానే వారు గెలిచారని ఆరోపించారు. తమది గొప్ప కుటుంబమని చెప్పుకునే వైఎస్ కుటుంబం పులివెందులలో డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయిందని ఆయన విమర్శించారు. తెలుగు స్టార్ హీరో RRR చిత్రంతో ఇండియా వైజ్ క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్ లో నటించిన చిత్రం వార్ 2.
ఈ సంవత్సరం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించారు. ఎస్టార్ ఫిలిమ్స్ స్పై యూనివర్సల్ భాగంగా ఫ్రాంచైజీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా నటించడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ పెరిగింది. ఇవాళ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు థియేటర్లో ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కొత్త జిల్లాల విభజన చేపడుతున్న నేపథ్యంలో కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గాన్ని రాజంపేట, అన్నమయ్య జిల్లాలో కలపాలని ఆలోచనలు రద్దు చేసుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గ గతం నుండి కడప జిల్లా రెవెన్యూ డివిజన్ రాజంపేటలో ఉన్న నేపథ్యంలో సామాన్య ప్రజలు పైకి రావడానికి 2 రోజుల సమయం పడుతుందని చెప్పారు. కలసపాడు నుండి మొదలు పెడితే దాదాపు 150 కిలోమీటర్ల దూరం ఉంటుందని, రావడానికి వెళ్లడానికి 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 48 గంటల్లో మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరూ బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్ప సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందివ్వాలన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఈ రోజు హోలగుందలో కూటమి నాయకులు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి పాల్గొన్నారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ, అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి మాట్లాడుతూ ప్రతి భారతీయుడు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలిపారు. సరిహద్దుల్లో లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తర, దక్షిణ కొరియాలు పరస్పరం వ్యతిరేకంగా ప్రస్తారాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వీటిని దక్షిణ కొరియా ఇటీవల కూల్చివేయగా ఉత్తర కొరియా కూడా స్పీకర్లను తొలగిస్తున్నట్లు సియోల్ సైనికాధికారులు ఇటీవల పేర్కొన్నారు. ఈ ప్రకటనను కిమ్ సోదరి కిమ్ యో జోంగ్తో స్పృచ్చారు. ప్రత్యర్థితో దౌత్య సంబంధాల పునరుద్ధరణను నిరాకరించిన ఆమె అమెరికాతోనూ చర్చల ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్లోని విక్రమ్ నగర్ లో నివాసం ఉంటున్న రిటైర్డ్ జడ్జి రమేష్ గార్గ్ నివాసంలో భారీ చోరీ జరిగింది. 3 దొంగలు కేవలం 4 నిమిషాల వ్యవధిలో 5 లక్షల రూపాయలకు పైగా విలువైన నగదును దోచుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. విజయనగర్ లో ఉన్న రిటైర్డ్ జడ్జి బంగ్లాలోకి దొంగలు చొరబడ్డారు. ముఖానికి మాస్క్ ధరించిన దొంగలు ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఒక దొంగ ఇనుపరాడ్డు పట్టుకుని నిద్రిస్తున్న రమేష్ గార్గ్ కుమారుడు రిత్విక్ బెడ్ వద్ద రెడీగా ఉన్నాడు. ఒకవేళ ఆయన లేస్తే కొట్టి చంపేయాలని రాడ్డు ఎత్తి పట్టుకున్నాడు. కన్నడ నటుడు దర్శన్ ఇటీవల ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒక అభిమాని రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి హింసించి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దర్శన్తో పాటు అతని సన్నిహితురాలు పవిత్ర గౌడ మరికొందరు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎవరైనా సరే ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా చట్టానికి అతీతులు కారు అని వ్యాఖ్యానించింది. అయితే దర్శన్కు వివాదాలతో కొత్త ఏమీ కాదు. గతంలో కూడా గృహహింస, కారు ప్రమాదం మరియు ఇతర కేసుల్లో అతని పేరు వినిపించింది. కేంద్రంలో బీజేపీ 3వ అధికారంలోకి రావడానికి దొంగ ఓట్లే కారణమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తుందని ఆరోపించారు. ఓట్ల చోరీపై పోరాడుతున్న రాహుల్ గాంధీకి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇచ్చిన స్క్రిప్ట్ ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చదువుతున్నారని అన్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల ద్వారా దొంగ ఓట్లను సృష్టించారని విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగం ఉండకూడదనేది బీజేపీ కుట్ర అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ గత రాత్రి కొత్త బార్ పాలసీ నిబంధనలను విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. వచ్చే 3 ఏళ్ల పాటు ఈ పాలసీని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త పాలసీలో అనేక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో బార్లను వేలం ద్వారా కేటాయించగా ఇప్పుడు లాటరీ పద్ధతిని అమలు చేస్తున్నారు. దీనికోసం 840 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి అదనంగా గీత కార్మికుల కోసం మరో 84 బార్లకు తర్వాత ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇక లాటరీ నిర్వహణకు ఒక బార్కి కనీసం 4 దరఖాస్తులు రావాలని నిబంధన పెట్టారు. యువతిని పార్టీకి ఆహ్వానించిన స్నేహితులు కూల్ డ్రింక్ లో మత్తుమందు కల్పించారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.